ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే హైదరాబాద్లో డ్రగ్ మాఫియా రెచ్చిపోయింది. డ్రగ్ మాఫియా అంటే కొకైన్, హెరాయిన్ లాంటివి కాదండి. ఈ కరోనాకు సంబంధించిన వ్యాక్సినేషన్స్ అండ్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నటువంటి మాఫియా. ఇప్పటికే కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కువైపోతున్నాయి. సీఎం కేసీఆర్ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి సమీక్షలు చేస్తూ ఉన్నారు అధికారులతోటి. ఇంకో పక్క అనేక హాస్పిటల్లో ఉచిత వైద్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రణాళికలు రచిస్తున్నారు. టెస్టులు కూడా ఉచితంగా చేయాలని ఆల్రెడీ రిజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. ఇటువంటి సమయంలో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల పేరు చెప్పి వాళ్ళ పేర్ల మీద అత్యధికంగా యాంటీ కరోనాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో వాటిని కానీ ఇవి అనేక మార్గాల ద్వారా తెప్పించుకుంటూ ఒక్కొక్కసారి బల్క్ లో బుక్ చేసుకుంటూ వీటికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని హైదరాబాద్ మార్కెట్ లో బ్లాక్ లో అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుంటే కనుక ఇటీవల మంగళవారం రోజున ఈ ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కుంటున్నారు. చాదర్ఘాట్, చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఒక 2 ప్రైవేట్ హాస్పిటల్స్, పేరున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమున్నాయో ఆ రెండిట్లో ఉన్నటువంటి డాక్టర్ల పేరు చెప్పుకొని ఈ డ్రగ్స్ కి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇవి కానీ అన్ని తెప్పించుకుంటూ యాంటీ వైరల్ డ్రగ్స్ ని తెప్పించుకొని వీటిని అత్యధిక రేట్లకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. దీనికి కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి కూడా రికమెండేషన్స్ ఉన్నాయి అన్నట్టు విషయాన్ని పోలీసులు కనుగొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ బయటికి రావాలి. అయితే ప్రస్తుతానికి ప్రైవేట్ హాస్పిటల్స్ లో 40,000 విలువ చేసే ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో యాంటీ వైరల్ డ్రగ్, దాన్ని బయట మార్కెట్ లో 1,20,000 రూపాయలకి, అలాగే 5,000 రూపాయలు విలువ చేసే డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని 50,000కు పైగా బహిరంగ మార్కెట్ లో, బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. హాస్పిటల్స్ లో రోగులకి ప్రస్తుతం ఈ క్వారంటైన్ సెంటర్ లో ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి, ఎక్కువగా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అందవలసిన ఈ మందులన్నీ కూడా బ్లాక్ మార్కెట్ కి తరలిపోవడం వెనక రాజకీయ కోణాలు ఏమన్నా ఉన్నాయా, అలాగే మెడికల్ మాఫియా ఏమన్నా ఉందా అన్నటువంటి కోణంలో పోలీసులు విచారణ చేసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇటువంటి సమయంలో ఇలాంటి బ్లాక్ మార్కెట్ మాఫియా తిరిగి రావడం అనేది కాస్త చెప్పుకోవడానికి ఇబ్బంది కలిగించే విషయం. ఇక దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా త్వరలో తెలుసుకుందాం.